Meditation on counting. Face is a smile. Sit erect. Now our meditation start from 100 to 1. Count within mind. మీ మనసులో 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91, 90 లైక్ దట్. మీరు నంబర్ జంప్ చేసిన, రిపీటెడ్ నంబర్ చెప్పిన, మధ్యలో గ్యాప్ ఇచ్చిన ఫౌల్, మళ్ళీ 100 నుంచి రావాలి. Very difficult task. Everybody know from 1 to 100, but 100 to 1 it's difficult. Try with your willpower. Next, second, even numbers from 100 to 2. 100, 98, 96, 94, 92, 90, 88, 86, 84 like that. నంబర్ జంప్ చేసిన, అదే నెంబర్ రిపీట్గా వచ్చిన, లేట్ చేసిన ఫౌల్. దెన్ కమ్ బ్యాక్ ఫ్రమ్ 100. Next step, odd numbers 99, 97, 95, 93, 91, 89, 87, 85 like that. Come from 100 to 1. Next step, 3 different numbers from 100 to 1. 100 minus 3, 97, 97 minus 3, 94, 94 minus 3, 91 like that. Difficult, but try.
గుడ్. నెక్స్ట్ స్టెప్, మీ గోల్ ఒకసారి గుర్తు చేసుకోండి. డ్రీమ్ యువర్ ఫ్యూచర్, డ్రీమ్ యువర్ గోల్. డాక్టరో, లాయరో, ఇంజనీరో, యువర్ గోల్ జస్ట్ డ్రీమ్. ఆ గోల్ రీచ్ కావడానికి ఈరోజు నుంచే నేను పని చేస్తాను. టైం వేస్ట్ చేయకుండా చదువుకుంటాను. ఇష్టపడి కష్టపడుతున్నారు. చదువుతూ 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 మీ గోల్ రీచ్ అయ్యారు. మీరు పెద్ద ఆఫీసర్ అయ్యారు. పెద్ద ఆఫీసర్ అయి మీరు చదువుకున్న ఈ పాఠశాలకి చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అప్పుడు మీ ఊరంతా రోడ్డుకి ఇరువైపులా నిల్చొని పూల వర్షం కురిపిస్తూ పైకి ఆహ్వానిస్తూ జ్యోతి ప్రజ్వలనకి ఆహ్వానించారు. జ్యోతి ప్రజ్వలన చేసి నువ్వు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రసంగాన్ని ఇస్తున్నావు. ఆ సభంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగి మధ్యలో స్పీచ్ ఆపేసి, నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి ఫస్ట్ గాడ్ మై మదర్ అని చెప్పి దిగి కింద కూర్చున్నటువంటి తల్లికి పాదాభివందనం చేస్తూ పాదధూళిని స్పర్శిస్తున్నావు. పక్కకే ఫాదర్ సెకండ్ గాడ్, తండ్రికి పాదాభివందనం చేస్తూ పాదధూళి స్పర్శిస్తున్నావు. ఇంకా సభంతా ఆనందభరితంగా కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోతుంది. ఎందుకంటే తల్లిదండ్రులను గౌరవించే వ్యక్తులు కరువయ్యారు. అదే వేదిక పైన కూర్చున్నటువంటి మీ గురువర్యులు, బుచ్చన్న టీచర్, మీ మేడం, థర్డ్ గాడ్, వారికి పాదాభివందనం చేస్తూ పాదధూళిని స్పర్శిస్తున్నారు. అలాగే ఫోర్త్ గాడ్ గెస్ట్స్, అతిథులు, పెద్దలు, శ్రేయోభిలాషులు, వారికి పాదాభివందనం చేస్తూ బ్లెస్సింగ్స్ పొందుతున్నావు. చివరగా ఇష్టదైవాలు రామకృష్ణ, శివ, ఇష్టదైవాలను ప్రార్థిస్తున్నావు. ఇక వేదిక పైన భక్తి భావనతోటి, స్వచ్ఛమైన మనసుతోటి కూర్చొని ధ్యానం చేస్తున్నావు. అందరితోటి ధ్యానం చేయిస్తున్నావు. నీవు ఇంత గొప్ప వ్యక్తివి కావడానికి ఏకాగ్రత జ్ఞాపక శక్తి, ఆ ఏకాగ్రత జ్ఞాపక శక్తి రావడానికి ఆయుధం మెడిటేషన్. మీ అమ్మ, మీ నాన్న, మీ గురువులు, అతిథులు అందరూ నీకంటే ఎత్తులో మరొక స్టేజిలో కూర్చున్నారు. ఊహించండి. నీ భక్తి భావనకు మెచ్చి వారి అభయ ఆస్తాల నుంచి ఎనర్జీ వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యి కరెంటు తీగల్లాగా గాలిలో వస్తూ మీ నుదురు భాగంలో కేంద్రీకృతం అవుతున్నాయి. ఆ ఎనర్జీ అంతా బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్ అంతా కంపిస్తుంది. ఆ బ్రెయిన్ నుంచి బాడీకి వెళ్తుంది. బాడీ అంతా కంపిస్తుంది. అప్పుడప్పుడు చలికి శరీరం కంపించి రోమాలు లేసి నిల్చుంటాయి. అలాంటి స్థితినే మీరు అనుభవిస్తున్నారు. మీ దృష్టి, మీ మైండ్ ఫోర్ హెడ్లో పెట్టండి, నుదురు భాగంలో పెట్టండి. రిసీవ్ ద ఎనర్జీ ఫ్రమ్ ఆల్. రిసీవ్. పీల్చండి, లాగండి. Get the vibrations, enjoy with beautiful vibrations. Enjoy.
ఎంజాయ్, 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 ఎంజాయ్. The practice, release your hands, rub your palms, గట్టిగా రబ్ చేయండి. Speed up, speed up, speed up, speed up, speed up. Give a nice massage to your face muscles and also neck muscles. With few blinkings and gently open the eyes. How is your mind? How is your brain? చెప్పండి, మీ బ్రెయిన్ ఎట్లా ఉంది, మైండ్ ఎట్లా ఉంది, ఫ్రెష్ ఉందా? గుడ్. మీ అందరికంటే బాగా చేసింది అటు అమ్మాయి, లీనమైపోయి. అన్ని హై స్కూల్స్లోనే తీసుకున్నా నేను, ఇప్పటివరకు ప్రైమరీ స్కూల్ ఎప్పుడూ తీసుకోలేదు. సో అలాగే వినూతనంగా ఆలోచించినటువంటి మీ హెడ్ మాస్టర్ బుచ్చన్న సార్ మరియు మేడం, ఇంకా అసిస్టెంట్ మేడమ్స్ అందరికీ ప్రత్యేక అభివందనాలు తెలియజేస్తూ మీ పాఠశాలకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నా. అందరికీ శుభ సాయంత్రం. నా పేరు అక్షర, నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను యోగా చేసినందుకు నాకు చాలా బాగా అనిపించింది. యోగా టీచర్ని హెచ్ఎం సార్కి ధన్యవాదాలు. అందరికీ శుభ సాయంత్రం. నా పేరు ఆదిత్య, నేను 5వ తరగతి చదువుతున్నాను. నాకైతే యోగాలో చాలా బాగా అనిపించింది. యోగా గురువుకు మరియు హెచ్ఎం సార్కి ధన్యవాదములు. గుడ్ ఈవినింగ్. వాస్తవానికి నేను యోగా అనేది ఇది మొదటిసారి. మొన్న సిసిఆర్టీలో కొంత నేర్చుకున్నా, కానీ దానికంటే ఇది భిన్నంగా ఉన్నది. చాలా మంచిగా చెప్పిండ్రు. నేను సార్ ఇక్కడ నాకు తెలియగానే యోగా గురువుగారు మన అందుబాటులో ఉన్నారు అని నాకు తెలిసింది. తెలియగానే వెంటనే సార్కు ఫోన్ చేసిన, సార్ నేను ఇట్లా గుడిరేవి వచ్చాము, మాకు కొంచెం తీసుకోగలుగుతారా సార్ అనగానే మన మాట మన్నించి వెంటనే వస్తా సార్ అని చెప్పిండ్రు. నిజంగా ఇలా ఒక రకంగా సార్కి దీనివల్ల మనకు డబ్బులు ఏం రావు. సార్కు ఇంతసేపు చెప్పడం వల్ల, సమయం తీసుకోవడం వల్ల, ఇప్పుడు ఒక వెహికల్ ఖర్చు ఇవన్నీ సార్కు బర్డనే, కానీ మన నుంచి సార్ ఏం ఆశించలే. నిజంగా ఇలాంటి ఏమి ఆశించకుండా సేవ చేయడం, మంచి ఆరోగ్యాన్ని అందించాలనే ఆలోచన ఉండడం. ధన్యవాదాలు సార్కు. ఒకసారి గట్టిగా చెప్పట్లు సార్లకు. ఇలాంటి వారు అరుదు, అవును కదా. ఈ రోజుల్లో వాళ్ళ సొంత పనులు వదిలిపెట్టుకొని మన కోసం సమయం వెచ్చించడం అనేది గొప్ప విషయం. ఈ రోజులల్లో ఏం చేస్తే ఒక పని ఉన్నదంటే వాళ్ళ నుంచి 2 రోజుల నుంచి మాట్లాడతారు. అలా కాకుండా నేను ఏమి ఇవ్వాలి పిల్లలకనే ఆలోచన ఎప్పుడు పరితపించే వ్యక్తి ఉండడం మాకు అదృష్టం. అది మా కాంప్లెక్స్లో ఉండడం. నిజంగా సార్ ధన్యవాదాలు. మీరు సార్ చెప్పినట్టు ఈరోజు ఒక్కరోజు కాదు, సార్ మనకు మంచి గిఫ్ట్ ఇచ్చిండు. దీనిలోని ప్రతి ఆసనాలు రోజు అవలంబిద్దాం, ఓకేనా? దీన్ని అమలుపరుచుకుందాం జీవితంలో. కాబట్టి వారి యొక్క ఆలోచనలు మన పాఠశాలలో మేము అమలుపరుచుకుంటూ మా విద్యార్థులను అదేవిధంగా తయారు చేస్తాం సార్. తప్పకుండా ఇలాంటి మనకు సలహాలు, సూచనలు ఎప్పుడు అందిస్తూ ఉండాలి. మీ మార్గదర్శకంలో మేము నడుస్తాం సార్. ధన్యవాదాలు. నేను నా ఫ్యామిలీ కొరకు 80% టైం కేటాయించి 20% ఇట్లా వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్, ఫలాపేక్ష లేకుండా టైం ఎందుకు కేటాయిస్తున్నా అంటే, ఆ రోజు స్వామి వివేకానందునికి గురువు గారు, బాబు మానవ సేవయే మాధవ సేవ అన్నారు. అంటే మానవులకు సేవ చేస్తే అది దేవుళ్ళకు సేవ చేసినట్టు లెక్క. ఆ డైలాగ్ తోటి చేంజ్ అయ్యి స్వామి వివేకానందుడు చరిత్రలో మిగిలిపోయాడు. నేను చరిత్రలో మిగిలకపోయినా
కనీసం నా శక్తి మేరకు నేను ఇట్లా సేవ చేయడం కొరకు ముందుకొచ్చాను. సో ముందుగా మీరు ఎప్పుడు ఆహ్వానించినా మీ పాఠశాలకు వచ్చి నా వంతు కృషి చేస్తాను. అదే మాదిరిగా నేను చెప్పింది మీకు యోగా ఫర్ ప్రైమరీ చిల్డ్రన్ అండి. ఆ పిల్లలకు వేరే యోగా ఉంటుంది, ఈ సార్లకు వేరే యోగా ఉంటుంది, మీ తాతలకి, మీ అమ్మమ్మలకి, మీ నానమ్మలకి వేరే యోగా ఉంటుంది. కాబట్టి ఏ యోగా అంటే ఆ యోగా నేను చెప్పగలను. సో భవిష్యత్తులో మీరు ఎప్పుడు నన్ను ఆహ్వానించిన మీ పాఠశాలకు వచ్చి నా శక్తి మేరకు నా సర్వీసెస్ అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.